హలో నమస్తే వెల్కమ్ టు పిఎస్ఆర్ న్యూస్. నేను మీ మౌనిక. బిగ్ బాస్ బుల్లితెర ప్రేక్షకులకు ఎంతగానో ఎంటర్టైన్మెంట్ చేస్తున్న రియాలిటీ షో. గతంలో ఎప్పుడు చూడని కంటెంట్ ఇవ్వడంతో ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ వస్తుంది. అలాగే ఈ సీజన్లో ఎవరు ఊహించని ట్విస్ట్లు మలుపులు చోటు చేసుకోవడంతో షోపై క్యూరియాసిటీ అనేది పెరిగింది. మరో వారం రోజుల్లో ఈ సీజన్ ముగియనుండడంతో టైటిల్ ఎవరు గెలుచుకుంటారా అనే చర్చ జరుగుతుంది. అయితే టాప్ 5 కంటెస్టెంట్ ఉంటుందని భావించిన బిగ్ బాస్ శివంగి రోహిణి సడన్గా ఎలిమినేట్ అయింది. రోహిణి ఎలిమినేషన్కి అసలు కారణాలు ఏంటి? ఇంతకీ బిగ్ బాస్లో పాల్గొన్నందుకు రోహిణికి ఎంత రెమ్యునరేషన్ తీసుకున్నది అనేది చర్చనీయాంశంగా మారింది. సో బిగ్ బాస్ సీజన్ 8 చివరి అంకానికి చేరుకుంది. ఇప్పటి వరకు బిగ్ బాస్ అన్లిమిటెడ్ ఎంటర్టైన్మెంట్ అందిస్తూ సక్సెస్ఫుల్గా కొనసాగుతున్న ఈ షోలో 14వ వారం ఎవరు ఊహించని విధంగా డబుల్ ఎలిమినేషన్ ప్రాసెస్ జరిగింది. టాప్ 5లో నిలుస్తుందని భావించిన స్టార్ కంటెస్టెంట్ రోహిణి ఎలిమినేట్ అయింది. వాస్తవానికి 14వ వారం సింగిల్ ఎలిమినేషన్ ఉంటుందని అంతా భావించరు. ఒకరిని ఎలిమినేట్ చేసి బిగ్ బాస్ తెలుగు 8 ఫినాలీకి వీక్ టాప్ 6 కంటెస్టెంట్స్ పంపిస్తారని అనుకున్నారు. బట్ బిగ్ బాస్ 7 సీజన్లో గ్రాండ్ ఫినాలీకి టాప్ 6ని పంపించారు. ఈ సీజన్లో కూడా అలాగే ఉంటుంది అనుకున్నారు. కానీ అంచనాలు పూర్తిగా తారుమారయ్యాయి. ఊహించని విధంగా డబుల్ ఎలిమినేషన్ నిర్వహించారు. ఈ వారం ముక్కు అవినాష్ మినహా మిగతా 6 కంటెస్టెంట్స్ గౌతమ్, విష్ణుప్రియ, నబీల్, నిఖిల్, ప్రేరణ, రోహిణి నామినేషన్లో ఉన్నారు. సో బిగ్ బాస్ ఓటింగ్ ప్రకారం చూస్తే డేంజర్ జోన్లో రోహిణి అలాగే విష్ణుప్రియ ఉన్నారు. ఈ క్రమంలో మొదటి ఎలిమినేషన్ రోహిణి ఎలిమినేట్ అయ్యి బిగ్ బాస్ హౌస్లో నుంచి అవుట్ అయింది. ఇక బాటమ్ 2లో ఉన్న విష్ణుప్రియ కూడా ఈరోజు ఎలిమినేట్ అయిపోవడం జరిగింది. ఇదిలా ఉంటే బిగ్ బాస్ చరిత్రలో రోహిణికి తనదంటూ ఒక ప్రత్యేక గుర్తింపు అనేది సంపాదించుకుంది. అంటే బిగ్ బాస్ షోలో ఎంతోమంది కంటెస్టెంట్స్ పాల్గొన్నారు. కానీ ఈ షోలో లేడీ కంటెస్టెంట్స్ ఇలా ఫైనల్ రేస్ వరకు రావడం అరుదు. కానీ ఇకపై ఎవరైనా లేడీ కంటెస్టెంట్స్ హౌస్లో అడుగు పెడితే రోహిణిలాగా ఆడాలని, ఆమెలా ఓ హిస్టరీ క్రియేట్ చేయాలని భావిస్తారు. నిజంగా రోహిణి ఆడిన తీరు చూస్తే సూపర్. అంటే వైల్డ్ కార్డ్ ద్వారా ఎంట్రీ ఇచ్చిన రోహిణి చూసి అంటే అందరూ హేళన చేశారు. ఆమె ఏం ఆడుతుంది జీరోని చేసేసారు. కామెడీ తప్ప ఆమెకి ఏం రాదంటూ చులకనగా మాట్లాడారు. కానీ అలా మాట్లాడిన వారి నోర్లు మోయించింది. చివరికి వారితోనే సలాం కొట్టేటట్లుగా హిస్టరీ క్రియేట్ చేసింది. రోహిణి బిగ్ బాస్ టైటిల్ గెలవలేకపోయినా బిగ్ బాస్ లవర్స్ని ప్రేమను సొంతం చేసుకుంది. ఇప్పటి వరకు బిగ్ బాస్ తెలుగు చరిత్రలోని ఏ కంటెస్టెంట్స్కు లభించని ఫ్రేమ్ రోహిణికి దక్కిందనే చెప్పాలి. మరోవైపు బిగ్ బాస్ హౌస్లో రోహిణి ఎంత రెమ్యునరేషన్ సంపాదించింది అనే చర్చ మొదలైంది. బిగ్ బాస్ టైటిల్ గెలవలేకపోయినా విన్నర్గా బయటకు వచ్చిన కంటెస్టెంట్స్ ఎవరైనా ఉన్నారా అంటే అది ది గ్రేట్ లేడీ సింగం రోహిణి అనే బిగ్ బాస్ సీజన్ 8లో వరల్డ్ కార్డ్ ద్వారా హౌస్లోకి ఎంట్రీ అడుగుపెట్టి శివంగి రోహిణి 14వ వారం డబుల్ ఎలిమినేషన్ భాగంగా రోహిణి ఎలిమినేట్ అయింది. 8 వారాల పాటు బిగ్ బాస్లో కొనసాగిన రోహిణి వారానికి 4 లక్షల రెమ్యునరేషన్ అందిస్తున్నట్టు తెలుస్తుంది. అంటే ఈ లెక్క ప్రకారం మనం చూసుకుంటే 8 వారాలకి సరిపడా అంటే 32 లక్షలు దక్కించుకున్నట్టు సమాచారం. సో చూశారు కదా, ఇది ఈరోజు వీడియో. మరొక వీడియోతో మళ్ళీ రేపు కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి పిఎస్ఆర్ న్యూస్.